ఫస్ట్ టైమ్ అయితే ఎంతో భయపడుతూ ఈ సిటీకైతే వెళ్ళానండి. ఈ సిటీ ఏంటో కాదు, మీకు తెలిసే ఉంటుంది, బెంగుళూరు సిటీ. నాకైతే ఫస్ట్ ఎంత టెన్షన్ వచ్చేసిందంటే, ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఎలా ఉంటుందో, మన స్టేట్ కాదు, మన స్టేట్ దాటేసి వెళ్తున్నాం, అక్కడ మన లాంగ్వేజ్ ఉండదు అనేసి చాలా భయమేసింది. కానీ ట్రైన్ జర్నీ పర్లేదు, బాగానే ఉంది. తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళాక దిగేటప్పుడు ఎంత కన్ఫ్యూజన్ వచ్చిందంటే, మా బాబాయ్ అయితే ఫోన్ చేసి ఇక్కడ దిగమ్మా అక్కడ దిగమ్మా అని చెప్పారు. కానీ నేనైతే కరెక్ట్గానే దిగాను. ట్రైన్లో వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడే దిగాలమ్మా, కేఆర్పురం అంటే అనేసి. నేను వచ్చేసి కేఆర్పురంలో దిగాను. అంటే అక్కడ కృష్ణరాజపురం అంట. ఇంకా అక్కడ దిగాక వెంటనే మా బాబాయ్ బయటే ఉన్నారు. మా బాబాయ్ ఇంకొచ్చేసి ఇంటికి తీసుకువెళ్ళారు. నాకైతే అసలు బెంగుళూరు సిటీ అంటే ఎలాగుంటుందో చాలా భయం వేసింది. మన లాంగ్వేజ్ ఉండదు కదా, ఎలాగుండదు. ఏం భయపడిన అవసరం లేదు, ఎంతో నార్మల్గా ఉంది. నాకైతే చాలా సేఫ్టీ కూడా అనిపించింది. అంతేం భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే బెంగుళూరు సిటీ ఇంకా అసలు ఒకరితో ఒకరు సంబంధం ఉండదన్నమాట. ఎవరిని ఎవరు పట్టించుకోరు, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. పక్కన అమ్మాయి వెళ్తున్నా కూడా అసలు చూడరు, పట్టించుకోరు. అంత సేఫ్టీగా ఉంటుంది. ఇంకొచ్చేసి మేము ఇంటికి వెళ్ళాక ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటికి పప్పన్నానికి వెళ్ళాను. ఇంతకీ నేను ఎంగేజ్మెంట్ కోసం బెంగుళూరు అయితే వచ్చాను, మా సిస్టర్ది. ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటికి పప్పన్నానికి వెళ్ళి అయిపోయాక నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ వచ్చేసి మా పిన్ని వాళ్ళ సిస్టర్ వాళ్ళ పీజీ అనమాట. ఆ పీజీలో పైన డెకరేషన్ అంతా చేసి అక్కడైతే ఎంగేజ్మెంట్ చేశారు. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పీజీకి వెళ్ళే దారిలో ఇలాగా ఇంక ఇవన్నీ ఐటీ బిల్డింగ్స్ అనమాట, అంటే సాఫ్ట్వేర్ బిల్డింగ్స్. ఇంక ఇవన్నీ ఇలా కార్లో వీడియో తీస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం చూడడం అయితే ఇలాంటి బిల్డింగ్స్ ఇవన్నీ. ఎప్పుడు సాఫ్ట్వేర్ అంటే వినడం తప్పించి ఇంత పెద్ద పెద్ద కంపెనీలు మనం ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూశాను. ఇంకైతే చాలా బాగా అనిపించింది. మోస్ట్లీ చెప్పాలంటే బెంగుళూరు సిటీలో అయితే ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇంకెంతంటే ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం 1 అవర్, ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే 2-3 అవర్స్ కంపల్సరిగా పడుతుంది. మేమైతే అబ్బాయి వాళ్ళ ఇంటికి 2 అవర్స్ పట్టింది. అక్కడి నుంచి మళ్ళీ అదంతా అయిపోయి వచ్చాక పీజీకి వెళ్ళడానికి 2 అవర్స్ పట్టింది. ఇదంతా పీజీ దగ్గర ఐటీ కారిడార్ అనమాట. ఎందుకు బెంగుళూరు సిటీ ఇంత డెవలప్ అయిందా అనుకుంటాం, అసలు చూస్తే మనకు మైండ్ పోతుంది. ఇంకా ఇది సిటీ అవుట్స్కట్స్ అంట, లోపల ఇంకెంత ఉంటుందో. మరి మాకు టైం సరిపోలేదు లోపలికి వెళ్దాం అనుకుంటే. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేయాలి బెంగుళూరు సిటీలోకి వెళ్ళడానికి. అంటే ఇది బెంగుళూరు సిటీనే కానీ అవుట్స్కట్స్, ఇంకా లోపల ఇంకా చాలా బాగుంటుందంట. ఇంతకీ ఇదండి నా బెంగుళూరు జర్నీ. అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ ఏం లేదు, తిరగడమే సరిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.